హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రోడ్ నెంబర్ E4N11 రోడ్డు నిర్మాణ పనులు చూద్దాము. అదేవిధంగా జడ్జి బంగ్లాలు, మినిస్టర్ బంగ్లాస్ ఏ విధంగా సాగు నిర్మాణ పనులు చూడొచ్చు. ఇది వచ్చి మనకి జడ్జి బంగ్లాలు అనమాట. ఇవి సో G+1 అనమాట. ఫ్లోర్లు సర్వేగా సాగుతున్నాయి. ఇది ప్రజెంట్ వచ్చి మనకు N11 రోడ్ అనమాట. ఇక్కడ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు పనులు సర్వేగా చేస్తున్నారు. సిమెంట్తో వాళ్ళు ఈ మధ్య కింద ఫౌండేషన్ వేసారనమాట, కమ్మిలతో. సో ఇంతకుముందు కొంచెం వాటర్ వచ్చింది, అదంతా తుడేసి మళ్ళీ ఫౌండేషన్ అయితే వేసేసారు సిమెంట్తో, మొత్తం కమ్మిల్స్తో. సో ప్రజెంట్ మీరు చూడొచ్చు ఎంత వరకు వచ్చిందో. ఇదండి, ఇది చాలా లోతు ఉంటుంది, 20 అడుగుల లోతులో అన్నమాట. ఇది వాళ్ళు నిర్మించబోతున్నారు 20 to 30 అడుగుల లోతులో. ఇది అండర్ డ్రైనేజ్ అనమాట, మొత్తము వాటర్ వెళ్ళేదానికి. రోడ్డుకి ఇరువైపులా కన్స్ట్రక్షన్ అయితే ఏమైతే చేస్తున్నారనమాట. ఇది ఒక్కొక్కరికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఇన్ని అడుగులని ఒక్కొక్కరికి అనమాట. N11 E4 అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్ అండి. APCID పక్కనే వెళ్తుంది ఈ రోడ్డు. అదేవిధంగా మనకి SRM విట్ కాలేజీలు కూడా ఉంటాయన్నమాట. ఇది సుమారు మనకు 10 కిలోమీటర్ల పైనే ఉంటుందన్నమాట ఈ రోడ్డు. వర్క్ అయితే సర్వేగా చేస్తున్నారు. ఇది చూడండి, భారీ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మొత్తం. ఇక్కడ భోజనాలు వాళ్ళు చేస్తున్నారండి, అందుకే ఆపేశారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా వాళ్ళు ఉంది, చూడొచ్చు మీరు. అదేవిధంగా సో అమరావతిలో మనకి ఎంత భారీ వర్షం పడినా కానీ సో వాటర్ అనేది రోడ్డు మీద నిలవకుండా వాళ్ళకి అందుకే భారీ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అనమాట. దాదాపు 20 అడుగుల లోతులో ఉంటుందన్నమాట ఇది రోడ్ పైనే. సో ఆధునిక పద్ధతిలో వీటిని నిర్మిస్తున్నారు అనమాట. మీరు చూడొచ్చు ఎంత కమ్మిల్ది అంతా వేసి ఫౌండేషన్ వేసారనమాట. సో ఎన్ని క్రెయిన్స్, భారీ వెహికల్స్. మీరు లాస్ట్ వీడియోస్ చూసినట్టే ఇక్కడ చాలా వాటర్ ఉండింది, బట్ ఇప్పుడు అంతా క్లియర్ చేసి మొత్తం ఫౌండేషన్ అయితే వేసేసారనమాట. దీని పక్కనే మనకు మినిస్టర్స్, జడ్జి బంగ్లాస్ కూడా ఉంటాయన్నమాట. ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా హైకోర్టుకు కూడా ఈ రూట్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. మొత్తం తోడేశారు వాటర్, మీరు చూడొచ్చు అది. సో మోటార్, ట్రాక్టర్ ఇంజిన్ పెట్టేసి బయటకు నీళ్ళు తోడేశారు. వర్క్స్ అయితే సర్వేగంగా సాగుతూనే ఉన్నాయన్నమాట. సో వాటి నిర్మాణ సామాగ్రి అన్నమాట వాటికి. ఇవి ఐరన్స్ అండ్ సపోర్ట్ పిల్లర్స్. వర్క్ అయితే ఎక్కడ ఆగడం లేదండి, సర్వేగంగా చేస్తున్నారు. చాలా మార్పులతో వస్తున్నాయి, సర్వేగంగా సాగుతూనే ఉన్నాయి. ఇది ఐరన్స్ అనమాట వాటికి. ఇక్కడ ఒక ట్రాక్టర్ చూసారా. సో ఇన్ని అడుగులని ఒక్కొక్కరికి ఇచ్చారనమాట. వాళ్ళు ఎవరికి వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు వర్క్ వాళ్ళు ఇచ్చింది. అందుకే వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతూనే ఉందన్నమాట. మొత్తం మట్టి అనమాట ఇది, చూస్తారు ఇదంతా. ఇది ఒకరికి ఇచ్చారు కాంట్రాక్ట్ అనమాట, సబ్ కాంట్రాక్ట్. ఇన్ని మీటర్స్ ఇంత అని కదా. ఇక్కడ అయితే కొంచెం ఒక పక్క సైడ్ మట్టి తీస్తున్నారు, ఒక పక్క ఫౌండేషన్ వేసుకుంటూ వస్తున్నారు అనమాట ఇది. సో అందుకని ప్యారలల్గా మనకు వర్క్ ప్రోగ్రెస్ అనేది కూడా మనకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం మాత్రం వీళ్ళు ఫినిష్ చేయగలుగుతారు. ఇక్కడ డ్రాప్ ఫౌండేషన్ కనిపిస్తుంది కదా, ఇది. కాంక్రీట్ పనులు సర్వేగా సాగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇది. సో ఇది రోడ్ అనమాట. ఈ పనులు అయిపోతే ఇక్కడ మనకు మెయిన్ రోడ్ అనేది చేస్తారనమాట. N11 E4 జంక్షన్ పాత బోర్డు అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే మనకు లాస్ట్ 2 weeks బ్యాక్ నుంచి మనకు వర్షాలు పడినాయి కదా, వాటర్ ఎక్కడ పోకుండా స్ట్రక్ అయిపోయింది. వాళ్ళు ఈ రోడ్ నుంచి కొంచెం JCB తీసారనమాట. కింద మనకు ఒక తూము మాదిరి ఏర్పాటు చేశారు. సో వాటి కూడా ఈ పక్క నుంచి ఆ పక్క వాటర్ అయితే వెళ్ళిపోయాయి అనమాట. దీనివల్ల కూడా కొంచెం ఆలస్యమైంది. ఇవన్నీ మరీ దాన్ని రికవర్ అయ్యి స్పీడ్గా వర్క్ అయితే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ చూడొచ్చు. ఇది E4 రోడ్ అనమాట. డైరెక్ట్గా ఇది వచ్చి మనకి ఐకానిక్ టవర్స్, మనకు ఏఎస్ సెక్రటరీ బిల్డింగ్స్ పక్కన పోతుంది అనమాట. ఇది
E4 రోడ్ అనమాట తూము. ఇప్పుడు వాటర్ పడినా కానీ ఎక్కడ నిలలేరు, బయటికి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఏంటంటే రోడ్డు మధ్యలో దారి లేక ఇది ఎలా పోకుండా అక్కడే నిలిచిపోయిందంట, స్టోర్ అయిపోయింది. ఇప్పుడైతే తూము ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడైతే ఎటువంటి ఆటంకం ఏం లేదనమాట. వర్క్ అయితే సర్వేయింగ్ సాగుతున్నాయి. ఇది ఒక E4 జంక్షన్. ఇది ఈ జంక్షన్లో E4 యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. బోర్డు కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. ఇది రోడ్ నెంబర్ అని E4 ప్యాకేజ్ కింద ఇంత అని ఐన్వాల్ టు లింగాపల్లెం. మొత్తం భారీ వెహికల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, వర్క్ చేస్తూనే ఉన్నారు. సో అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, ఇవి మినిస్టర్ క్వార్టర్స్ అనమాట. మీకు జూమ్ చేసి చూస్తున్నాను, చూడండి. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అక్కడ మీకు లారీ కూడా వెళ్తుంది, చూడండి. వాళ్ళకి కావాల్సిన ఇసుక కూడా ఏర్పాటు చేశారు, మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇది రాయపూడికి వెళ్ళే రూట్ పక్కన అనమాట ఈ ప్రదేశము. మనకు వీక్లీ అనేది చాలా అభివృద్ధి పనులు బాగా కనిపిస్తుంది అంటారు, వర్క్ ప్రోగ్రెస్ మనకి. చూడండి, మొత్తం మినిస్టర్ క్వార్టర్స్ మొత్తం అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు అయితే కనిపిస్తుంది. మొత్తం బంగ్లా నిర్మాణాలు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కొన్ని సెకండ్ ఫ్లోరు, కొన్ని ఫస్ట్ ఫ్లోర్లో ఉండే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నట్టు ఏంటంటే ఇంకోటి ఫస్ట్ ఫ్లోర్కి అనే నిర్మాణాలు అది సర్వేయింగ్ చేస్తూనే ఉన్నారన్నమాట. చూడండి, G+1 గ్రౌండ్ అనమాట. దాని అందుకే మనకి MLC క్వార్టర్స్ కూడా ఉంటాయి, ఎదురు కనిపిస్తుంది కదా. అవి నిర్మాణం వచ్చి కార్మికుల కోసం నిర్మించిన సెట్లు ఇవి. ఇది మధ్యలో ఆ పక్క ఈ పక్క నిలబెట్టారు, చాలా అట్రాక్టింగ్ ఉన్నదని తీసాను. ఇది ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు చిన్న బ్రిడ్జ్ మాత్రం ఏర్పాటు చేశారు. ఇవి వచ్చి మీరు చూడొచ్చు, ఏ సెక్రటరీ బిల్డింగ్స్ అనమాట ఇవి.